హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నరేష్ ఎంటర్టైన్మెంట్స్ యూట్యూబ్ ఛానల్. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మీకు మన ఫొటోస్తో ఒక కలర్ఫుల్ ఎఫెక్ట్స్, స్మోక్ ఎఫెక్ట్స్ చాలా రకాలుగా ఒక వాట్సాప్ స్టేటస్ కానీ, వెడ్డింగ్ ఇమేజెస్ కానీ ఇలాంటి వీడియో అనేది ఎలా క్రియేట్ చేసుకోవాలో మీకు నేను ఈ వీడియోలో చెప్తాను. సో దీనికి మీకు ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా విడ్ ఎఫెక్ట్స్ అని. సో ఈ యాప్ కావాలి. సో ఈ యాప్ నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, మీరు అక్కడ నుంచి ఈ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఓకే, ఈ యాప్ని ఒకసారి మీరు క్లిక్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా కొన్ని టెంప్లెట్స్ అయితే వస్తాయి. ఆల్రెడీ వాళ్ళు కొన్ని ఫొటోస్ పెట్టి టెంప్లెట్ చూపించారు. సో ఇక్కడ వాళ్ళ ప్లేస్లో అదే ఎఫెక్ట్తో మన ఫొటోస్ పెట్టి ఎలా క్రియేట్ చేసుకోవాలని ఇప్పుడు మీకు ఈ వీడియోలో చెప్తాను. ఓకే, మీరు వీడియో చివరి వరకు చూడండి. ఇక్కడ మనకు నచ్చిన టెంప్లెట్స్ ఉన్నాయి కదా, ఇక్కడ ఆల్రెడీ కొన్ని వాళ్ళైతే చేసి పెట్టారు. ఇక్కడ ఉంది కదా హార్ట్ గెలాక్సీ. సో ఇలా ఇక్కడ పైన కలర్ ఓవర్లే ఉంది కదా. సో నేను ఎగ్జాంపుల్ ఇది తీసుకుంటున్నాను. సో మనకి యాడ్స్ అయితే ప్లే అవుతున్నాయి. చూసారు కదా. సో అలాంటి విధంగా ఉంటుంది. సో ఇక్కడ మీరు క్రియేట్ అనే ఆప్షన్ ఉంది కదా. సో ఇప్పుడు మీరు క్రియేట్ మీద క్లిక్ చేయండి. క్రియేట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు డౌన్లోడ్ అవుతుంది అది టెంప్లెట్. సో ఇప్పుడు మనకు డౌన్లోడ్ అనేది అయిపోయింది. ఇప్పుడు మనకి ఇక్కడ మన ఫొటోస్ చూపిస్తుంది, మన గ్యాలరీలో ఉన్న ఫొటోస్. సో ఇప్పుడు మనం ఇక్కడ కింద సెలెక్టెడ్ ఇమేజెస్ 0/6 అని కనిపిస్తుంది కదా, అంటే మనం 6 ఫొటోస్ ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సో నేను ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ఫోటో సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ మీరు ఎంత సైజు కావాలో సో అంత సైజు మీ 2 ఫింగర్స్ యూజ్ చేసి జూమ్ చేసుకోండి. సో ఈ సైజు పెట్టుకుని పైన టిక్ మార్క్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ ఇంకో ఫోటో సెకండ్ ఫోటో మీద క్లిక్ చేసి అది కూడా టిక్ చేయండి. నెక్స్ట్ ఇంకో ఫోటో మీద క్లిక్ చేయండి. మీకు ఎక్కడ కావాలో అలా అడ్జస్ట్ చేసుకోండి. నెక్స్ట్ పైన టిక్ మార్క్ ఉంది కదా, టిక్ మార్క్ మీద క్లిక్ చేయండి. సో అలా ఒక 6 ఫొటోస్ మీకు నచ్చినవి 6 ఫొటోస్ని మీరు ఇలా సెలెక్ట్ చేసుకుని టిక్ మార్క్ మీద క్లిక్ చేయండి. సో వాళ్ళు 6 ఫొటోస్ అడిగారు కాబట్టి మనం 6 ఫొటోస్ అనేది ఇప్పుడు సెలెక్ట్ చేసుకున్నాం. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీకు పైన డన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా. సో డన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో చూసారు కదా, ఇక్కడ వాళ్ళ ఫొటోస్ అయితే చూపిస్తున్నాయి. సో మన ఫొటోస్ అక్కడ చూపించాలంటే ఇక్కడ కింద మ్యూజిక్ సింబల్ ఉంది కదా. సో మీరు మ్యూజిక్ సింబల్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మన ఫోన్లో ఉన్న ఫోటో గ్యాలరీ అనేది ఓపెన్ అవుతుంది. సో అందులో మీకు నచ్చిన సాంగ్ని సెలెక్ట్ చేసుకుని యూజ్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ట్రిమ్ అనే ఆప్షన్ అడుగుతుంది. సో ఇందులో మీరు ఎక్కడి నుంచి కావాలో అక్కడ వరకు మీరు కట్ చేసుకోవచ్చు. నేను ఆడియో అయితే ప్లే చేయలేదు కాపీరైట్స్ ప్రాబ్లం వల్ల. సో ఇక్కడ మీరు ఇలా ఏ పార్ట్ నుంచి కావాలో ఇక్కడ టైమింగ్ చూపిస్తుందా 1 మినిట్ నుంచి కావాలో 1:32 అలా మీకు నచ్చిన బిట్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ట్రిమ్ అనే ఆప్షన్ ఉంది కదా, ట్రిమ్ మీద క్లిక్ చేయండి. ట్రిమ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ పైన మీకు ప్రివ్యూ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా. సో సాంగ్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ ప్రివ్యూ అనే బటన్ మీద క్లిక్ చేయండి. సో ఇప్పుడు మనకు వీడియో అనేది క్రియేట్ అవుతుంది. క్రియేటింగ్ యువర్ వీడియో అనే ఆప్షన్ చూపిస్తుంది కదా. సో అది 100% వరకు వస్తే మన వీడియో అనేది కంప్లీట్ అవుతుంది. సో మన వీడియో అనేది కంప్లీట్ అయింది. చూసారు కదా, ఇందాక మనం 6 ఫొటోస్ అయితే సెలెక్ట్ చేసుకున్నాం కదా. సో అక్కడ చూస్తే మీకు ఆ 6 ఫొటోస్ ఒక కలర్ ఎఫెక్ట్స్తో అనేది అక్కడ వీడియో అనేది వచ్చింది. సో మనం సాంగ్ అనేది సెలెక్ట్ చేసుకున్నాం, ఆ సాంగ్ కూడా ప్లే అవుతుంది. కానీ నేను కాపీరైట్స్ ప్రాబ్లం వల్ల సో నేను సౌండ్ అనేది మ్యూట్ చేశాను. సో చూసారు కదా, ఇలా ఉంటుంది. ఇక్కడ మీకు డౌన్లోడ్ సింబల్ ఉంది కదా, డౌన్లోడ్ మీద క్లిక్ చేయండి. మన వీడియో అనేది గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇలాగే ఇంకా మనకు చాలా ఎఫెక్ట్స్ ఉన్నాయి ఇందులో. ఒకసారి బ్యాక్ వెళ్ళి చూపిస్తాను చూడండి. చూసారు కదా. సో ఇక్కడ ఇంకా చాలా ఎఫెక్ట్స్ ఉన్నాయి. ఫుల్ స్క్రీన్ హార్ట్ సింబల్స్, నెక్స్ట్ ఇక్కడ ఇంకా స్మోక్ ఎఫెక్ట్స్, ఇక్కడ మనకు గ్రాస్, ఫ్లవర్స్, ఇక్కడ హార్ట్ షేపు,
ఇక్కడ డ్యాన్సింగ్, హార్ట్ సింబల్స్ చాలా ఎఫెక్ట్స్ ఉంటాయి ఇందులో. ఇంకా పైన మీరు చూస్తే ఇంకా కేటగిరీస్ చూపిస్తుంది. న్యూవెస్ట్ అండ్ ఇక్కడ పాపులర్ అనే ఆప్షను, ఓల్డెస్ట్ ఇలా చూపిస్తుంది. ఇందులో మీకు నచ్చిన ఓల్డ్ కావాలంటే ఇక్కడ ఓల్డ్ టెంప్లెట్స్ అనమాట. ఇందులో మీరు న్యూవెస్ట్ అని పెట్టుకోండి, కొత్త టెంప్లెట్స్ అనేవి చూపిస్తుంది. సో ఇక్కడ ఉంది కదా రొమాంటిక్ మోడ్. ఇలా మీకు నచ్చింది క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకొని, ఇందాక వీడియోలో చెప్పాను కదా, డౌన్లోడ్ చేసుకొని వాళ్ళు ఎన్ని ఫొటోస్ అయితే అడుగుతారో సో అన్ని మన ఫొటోస్ సెలెక్ట్ చేసుకుంటే వీడియో అనేది క్రియేట్ అయిపోతుంది. అండ్ దీనికి మనకు నచ్చిన సాంగ్ అనేది మనమే ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. సో ఇందాక వీడియోలో చూసారు కదా, సో ఇలా మీకు నచ్చిన టెంప్లెట్ని మీకు నచ్చిన ఫొటోస్ పెట్టుకొని ఇలా క్రియేట్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అండ్ ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.